బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుందిల్లా బ్యారేజ్ ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం సందర్శించింది. మధ్యాహ్నం 3 గంటలకు నిపుణుల బృందం అక్కడికి చేరుకున్నారు. స్థానిక బ్యారేజ్ అధికారులతో కలిసి బ్యారేజ్ దిగువన గేట్లను పరిశీలించారు. 45 నుండి 50 గేట్ల మధ్య ఉన్న చెల్లా చెదురైన బ్లాక్లను తనిఖీలు చేశారు. ఒక గుణపంతో 46వ బ్లాక్ వద్ద పరీక్షించారు. తర్వాత బ్యారేజ్లో మరికొంత ముందుకు వెళ్లి 20-30 మధ్య గేట్లు పరిశీలించారు. అనంతరం బ్యారేజ్ పైకి చేరుకొని స్థానిక అధికారులతో మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుందిల్లా బ్యారేజ్ ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం సందర్శించింది. మధ్యాహ్నం 3 గంటలకైతే నిపుణుల బృందం అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సుందిల్లా బ్యారేజ్ ను అయితే మరొకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అయితే సందర్శించింది. సో డ్యామ్ కి సంబంధించి ఎలాంటి లోపాలని మరొకసారి బయటపెట్టింది శ్రీనివాస్? 2 రోజుల నుంచి కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందము పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఇటు అథారిటీ నిపుణుల బృందము కాళేశ్వరం ప్రాజెక్టు పైన అసలు కుంగుబాటు చర్య పైన ఇటు ఎందుకు కుంగిందనేటువంటి దానిపైన అయితే సేఫ్టీ బృందము పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇటు ఇప్పటికే కాళేశ్వరం లోపల ఉన్నటువంటి అన్నారము మేడిగడ్డ సందర్శించినటువంటి సేఫ్టీ నిపుణుల బృందము ఈ రోజు మధ్యాహ్నం సమయం లోపల మేడిగడ్డ తర్వాత ఇటు సుందిల్లా బ్యారేజ్ కూడా సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా మధ్యాహ్నం సమయం లోపల ఇక్కడికి సుందిల్లా బ్యారేజ్ చేరుకున్నటువంటి అధికారులు అయితే సుందిల్లా బ్యారేజ్ సంబంధించినటువంటి ఎలాంటి లీకేజ్ సమస్య కానీ, సిపిఐ సమస్య కానీ, కుంగుబాటు సమస్య లేకపోయినా కానీ ఆ సుందిల్లా బ్యారేజ్ దాని యొక్క బలం ఎంత ఉన్నది అనేటువంటి కోణంలో అయితే ఆ గేట్ల వద్దకు వెళ్ళి సుమారుగా 45 నుండి 50 గేట్ల మధ్య, అంటే 5 నుంచి 6 గేట్ల మధ్య అయితే ఆ సేఫ్టీ మొత్తం బ్లాక్ లైన్ కూడా వాళ్ళు సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఒక పెద్ద గడ్డపారతో అక్కడ 46వ ఇటు బ్లాక్ వద్ద కూడా తవ్వి దాని సేఫ్టీ సంబంధించినటువంటి దాన్ని అయితే పరిశీలించినటువంటి పరిస్థితి లోపల ఆ బ్యారేజ్ పైకి ఎక్కి కూడా తర్వాత అక్కడ స్థానిక అధికారులతో ఇక్కడ ఏమైనా లీకేజ్ సమస్యలు ఉన్నాయనేటువంటి కోణం లోపల అయితే ఇటు పరిశీలించడం కూడా జరిగింది. ఇందు లోపల ఇటు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం లోపల శాస్త్రవేత్తలు, ఇటు విద్యార్థి విభాగం నేతలు అందరూ కూడా ఇటు సుందిల్లా బ్యారేజ్ ని సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్టు ఇటు 3 ప్రాజెక్టుల యొక్క 3 బ్యారేజ్ల యొక్క రిపోర్టు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రభుత్వానికి చేరేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.